హాయ్ అండి, అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే కదండి. మీ మమ్మీలతో మీరు టైం స్పెండ్ చేశారా? లేదు, దూరం ఉన్నాము అనుకుంటే ఒక్క ఫోన్ కాల్ చేసేస్తే విషెస్ చెప్పండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు మదర్స్ డే స్పెషల్గా నేను మా అమ్మ కోసం నా చేతులతో అయితే కేక్ తయారు చేసి పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నానండి. మా చెల్లి అయితే ప్రాసెస్ చెప్తుంది. ఫస్ట్ అయితే మనము కావాల్సినవన్నీ పక్కకు పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా. కేక్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కొంచెం ఓపిక్గా చేసేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే నేను 2 eggs తీసుకొని బీట్ చేసుకున్నాను. బీటింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అందులోనే మనం మిక్సీ చేసుకున్న షుగర్ అయితే వేసుకోవాలి. డైరెక్ట్గా షుగర్ వేసుకుంటే కరగడానికి టైం పడుతుంది అనమాట. ఇలాగ షుగర్ పౌడర్ వేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ అందులో 2 drops వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇది కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఎక్కువైపోతే టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మనం బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొలతలు ఏం చెప్పట్లేదు అనమాట, మాకు ఎంత సరిపోతుందో అంత మాత్రమే చేస్తున్నాను నేను. ఇందులోకి అయితే 1 cup ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట, చాలా బాగుంటుంది ఫ్రీడమ్ ఆయిల్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే కప్తో 2 cups పాలు అయితే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కలిసిపోయేలాగైతే బీట్ చేసేసుకోవాలండి, ఎక్కువసేపు బీట్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులో 1 cup మైదా పిండి కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా కేక్ బ్యాటర్ లాగా తయారయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోండి. కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా అయితే మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగ జారిపోవాలన్నమాట పిండి. అలా అయితే మాత్రం చాలా బాగా వస్తుంది కేక్. ఇక్కడ కేక్ బ్యాటర్ వేసేసుకోవడానికి గిన్నెకైతే ఆయిల్ అయితే రాసేసుకోవాలి. ఇలాగ కేక్ మౌల్స్ ఉంటే ఏం కాదు, లేదంటే నార్మల్ ఒక గిన్నెలో అయినా వేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఆయిల్ వేసేసి మంచిగా చుట్టూరు కూడా రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మైదా పిండి కూడా మనం ఆ గిన్నెకి అన్ని వైపులా మైదా పిండి అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 2-3 times అయితే ఇలాగ ట్యాప్ చేసేయండి. అలాగైతే ఎయిర్ బబుల్స్ అన్నీ ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. ఇంట్లో నాకు కిస్మిస్ ఉన్నాయన్నమాట, అవి కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి కదండి ఇసుక అనేది. ఇలాగ ప్రీ హీట్ చేసేసుకొని ఒక స్టాండ్ ఉంటే పెట్టేసుకోండి. నేను ఇలాగైతే పెట్టేస్తున్నాను అనమాట. పెట్టిన తర్వాత ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము, అందుకని ఇక్కడైతే ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను అనమాట. ఒక 20 minutes స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఇలాగ చేసి చూస్తున్నారు కదా, అసలు కొంచెం కూడా అంటలేదు. అలాగ అయ్యేంత వరకు అయితే కుక్ చేసేసుకోండి. ఇలాగ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చూస్తే చాలా బాగా వస్తుందండి. కేక్ అయితే ఇక్కడ చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా, చాలా బాగా కుదిరింది. టేస్ట్ వైజ్ కూడా బాగుంది. ఇంక ఇక్కడైతే నేను చాక్లెట్ సిరప్ ఉందన్నమాట ఇంట్లో, దాంతో అయితే డెకరేట్ చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ మా అత్తయ్యని అలాగే అమ్మని పెద్దమ్మతో పాటు మేమందరం కలిసి అయితే కేక్ అనేది కట్ చేస్తున్నాం అనమాట. ఇక నేను చాక్లెట్ సిరప్ ఉంది కదా వేసేస్తున్నాను. ఇలాగ వేసేసి మా అందరితో అయితే కేక్ ఇలాగ కట్ చేసి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి ఈరోజు ఈ సెలబ్రేషన్స్. నా చేతులతో నేను కేక్ తయారు చేశాను కదా, చూస్తున్నారు కదా, కేక్ అయితే బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యలో ఉన్నారు కదా, తనైతే మా అత్తయ్య అనమాట, మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు, నాకు మేనత్త. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ అమ్మ, ఎల్లో కలర్ శారీ అయితే అమ్మ, అటువైపు ఉన్నారు మా పెద్దమ్మ. ఇంకా ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే చేసేసుకుంటున్నాము. సింపుల్గా ఇలాగైతే చేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరు కూడా ఇలాగే సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికి కూడా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము ఏమీ లేకపోయినా సింపుల్గా ఇలాగైతే చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నారు, చూస్తున్నారు కదా. నేను కూడా చాలా హ్యాపీ అండి. మేము అందరం కలిసి చేసుకున్నాము, మా పిల్లలు మేము అందరం కలిసి. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి.